మద్యపాన నిషేధం గురించి పోరాడుతుంటే పెద్ద మనసుతో అన్న ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని ఆ రోజు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆయన పెద్ద మనసుతో పెట్టిన ఆ మద్యపాన నిషేధాన్ని ఆయన దగ్గర నుంచి వెన్నుపోటుతో ప్రభుత్వాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి ఏ విధంగా బెల్ట్ షాపులకి రేట్లు ఎత్తేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టార్గెట్లు పెట్టి అందించారో మనం అందరం చూసాం అధ్యక్ష. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నా 2వ సంతకం బెల్ట్ షాపులు రిమూవ్ చేయడానికి అని చెప్పారు అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. మరి బెల్ట్ షాపులు తొలగిస్తారని చెప్పి సంతకం చేశారు. కానీ గ్రామాల్లో మీరు చూస్తే మేము చూపిస్తాం అధ్యక్ష, దానికి ప్రూఫ్స్ తో కూడా సెల్ ఫోన్లలో ఫోన్ చేసి చెప్తే డోర్ డెలివరీ చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దిగజారిపోయి ఉపాధి హామీలాగా అది పెట్టుకున్నారంటే దాని గురించి ఆలోచించాలి అధ్యక్ష. ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మద్యాన్ని అమ్మే ఏజెంట్ గా కాకుండా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వాన్ని చూడకుండా ఇది బెల్ట్ షాప్స్ ఎక్కడా లేకుండా నియంత్రించే ఒక వ్యవస్థగా మార్చాలని కూడా మహిళల తరఫున నేను కోరుతున్నాను అధ్యక్ష. రెండవ అధ్యక్ష, ఈరోజు మహిళా సంక్షేమ ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం కాదు, మహిళా సంక్షోభ ప్రభుత్వాన్ని ఈ 3 నెలలలో మొదటి బడ్జెట్ లోనే స్పష్టంగా తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏదైతే మహిళ స్వయం సహాయక గ్రూపులు కానీ డ్వాక్రా గ్రూపులకు కానీ 14,204 కోట్ల రుణాలు ఉంటే అనా పైసలతో కూడా మేము వాటిని అన్ని కూడా తీసేస్తాము, తొలగిస్తామని చెప్పిన పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఏ విధంగా కుంటి సాకులు చూపించి చివరికి బడ్జెట్ లో డ్వాక్రా సంఘాల బలోపేతానికి ₹1,00,000 ఇస్తున్నామంటున్నారు తప్ప రుణమాఫీ గురించి కానీ ఆ విధంగా ఆ 1,00,000 ఎప్పుడు ఇస్తారన్న సంగతి కూడా చెప్పలేదు అధ్యక్ష. దీనికి నిదర్శనం మహిళలు ఎంతగా తిరగబడుతున్నారు అంటే మాకు చెప్పినటువంటి విధంగా రుణమాఫీ చేయాలి, వడ్డీ రుణం మేము ఏది కూడా కట్టే పరిస్థితిలో లేదు. ఈ రోజు మేము నమ్మి ఓట్లేస్తే మమ్మల్ని ముంచుతారా అని చెప్పి మహిళలు అడుగుతున్నారు. అది కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయిన చిత్తూరులో కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె మండలంలో సట్టిపల్లెలో మహిళలు చెప్తున్నారు అధ్యక్ష, ఐకేపీ అధికారుల మీద తిరగబడి మేము కట్టేది లేదు, మాకు చెప్పినట్టుగా అన్ని కూడా మాఫీ చేయాలని చెప్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష మహిళా సంఘాలు డ్వాక్రా సంఘాలు మా గొప్పదనం చెప్పుకుంటున్నారు అధ్యక్ష. చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష, ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి గ్రూపుల్ని ఫామ్ చేస్తే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పి దీనిని ప్రవేశపెడితే ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలు చైతన్యవంతులు కాబట్టి ఒక ఉద్యమ రూపంలో ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. కానీ దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏమీ కూడా లేదని ఈ సందర్భంగా చెప్తున్న అధ్యక్ష. మహిళలకి ఘోరంత సాయం చేస్తే కొండంత ఎదుగుతారు అనే విషయాన్ని కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం అధ్యక్ష. వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసం వడ్డీల చక్రవ్యూహంలో చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక స్వావలంబన చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావులా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ గురించి విమర్శించే నైతిక విలువ గాని అర్హత గాని రోజా గారికి లేదు మేడం, లేదు అధ్యక్ష. కారణం ఏమంటే ఆమె ఈ రాష్ట్రంలోని మహిళలు ఎన్ని జన్మలెత్తినా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రుణం గాని చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకునే అధ్యక్ష. కారణం ఏమంటే ప్రభుత్వ సంస్థల్లో గాని ప్రభుత్వ రంగ సంస్థల్లో గాని స్థానిక సంస్థల్లో గాని 33.3% రిజర్వేషన్ పాటించిన ఘనత యావత్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఇదే రోజా గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఊరు ఊరు వీధి వీధి తిరిగి తెలుగుదేశం పార్టీ మహిళల కోసం చాలా బాగా కృషి చేస్తా ఉంది. వైఎస్ రాజశేఖర్ గారు ఏమి చేయలేదని చెప్పి ప్రతి ఒక్క చోట చెప్పిన క్లిప్పింగ్లు కానీ పత్రికలు కానీ మీరు పుంకాలుగా వచ్చాయి అధ్యక్ష. ప్లీజ్ రోజా గారు ప్లీజ్
అధ్యక్ష, పల్లె రఘునాథ్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. యథా రాజా తదా ప్రజ అంటారు అధ్యక్ష. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిన్న నీటి పారుదల శాఖగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఏంటి పెద్దగా ఆయన మీద నేను పోటీ చేస్తా, తెలుగుదేశం పార్టీ ఒక గాలి పార్టీ, దానికి భవిష్యత్తు లేదని చెప్పిన నాయకుడు అధ్యక్ష. ఆ తర్వాత ఇల్లరికంలో ఉంది మజా అంటూ సూట్ కేసులు సంఖ్యలో పెట్టుకొని అదే తెలుగుదేశంలో జంప్ చేసింది. ఈనాడు పతాక శీర్షికలో కార్టూన్లు కూడా మనం చూస్తాం అధ్యక్ష. అవి కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే మంచిది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఏ పార్టీలో ఉన్నది ముఖ్యం కాదు అధ్యక్ష. మహిళలకు అన్యాయం జరిగితే అక్కడైనా మాట్లాడతాను, ఇక్కడైనా మాట్లాడతాను అధ్యక్ష. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండి కూడా మహిళల కోసం బెల్ట్ షాపులు తొలగించాలని రాత్రనగా పగలనగా అన్ని జిల్లాలు తిరిగి పోరాడిన మహిళల తరఫున మాట్లాడే హక్కు నాకుంది అని చెప్పి సభాముఖంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. గోరంత సాయం చేస్తే కొండంత ఎత్తుకు ఎదగగల శక్తి మహిళల సొంతం. అలాంటి ఆడపడుచులు వడ్డీల చక్రవ్యూహం వల్ల చిక్కుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆర్థిక స్వావలంబన కోసం తన బాధ్యతగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రుణాలిచ్చి ఆ అక్క చెల్లెల్ని కాపాడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మీరు చూస్తే అధ్యక్ష శ్రీనిధి అనే మహిళా బ్యాంకును పెట్టడం జరిగింది అధ్యక్ష. శ్రీనిధి అనే మహిళా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని జీవో 389 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీని ఆధారంగా అప్పు తీసుకున్న సంఘాలు అసలు చెల్లిస్తే చాలు, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సర్కారు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీ అసలు రెండు కూడా సంఘాలే చెల్లించాలని అదే శ్రీనిధి ఎండీ గారు 1/7/14 సర్క్యులర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష, మీరు ప్యాకప్ అయ్యే రోజు దగ్గరలో ఉంది. ఎవరు ప్యాకప్ అయ్యే రోజు దగ్గరలో ఉందో మీకే తెలుస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష, ఈ రోజు గొడ్డు చాకరీ చేసేది మహిళల అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు అధ్యక్ష. వాళ్ళ వేతనాన్ని పెంచాలని 2000 మార్చి 30 హైదరాబాద్ ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర వాళ్ళు డిమాండ్ చేస్తూ మరి ఏ విధంగా వాళ్ళు పోరాటాలు చేశారో మీకు కూడా తెలుసు అధ్యక్ష. అప్పుడు మీరు కూడా ఆ పార్టీలో అధికారంలో ఉన్నారు అధ్యక్ష. గుర్రాలతో తొక్కించి లాఠీ చార్జ్ చేసి మోటార్లతో చెదరగొట్టిన ఘనత కూడా ఇదే తెలుగుదేశం పార్టీకి చెందుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కేంద్రం రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ అంగన్వాడీ వర్కర్లను కాపాడాలనేసి 5 సంవత్సరాల్లో 2 సార్లు వాళ్ళ వేతనాలను పెంచడం జరిగింది. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే వేతనాలకు సంబంధం లేకుండా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రత్యేక వేతన సౌకర్యాలు అందిస్తారని 2009లో చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించగానే ఆ అంగన్వాడీ సంక్షేమానికి ఎదురు దెబ్బ కూడా తగిలింది అధ్యక్ష. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచుతాను వర్కర్లకి, హెల్పర్లకి అని చెప్పి అధ్యక్ష అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ ఊసే కూడా లేదు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళు డిమాండ్ చేసినట్టు 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూడా మహిళల తరఫున మేము మీకు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నా నోట్లో మళ్ళీ మంచి మాటలు రావు, మాట్లాడేటప్పుడు ఏనండి. అలాగే అధ్యక్ష, కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో బంగారు తల్లి అనే పథకాన్ని గొప్పగా ప్రవేశపెట్టారు అధ్యక్ష. చివరి నిమిషంలో దాంట్లో 3,50,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు అధ్యక్ష. 81 మంది అంటే 25% మాత్రమే 2,500 రూపాయల చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చారు అధ్యక్ష. ఇంతవరకు దాని అతి లేదు గతి లేదు, స్కీమ్ ఉందా కూడా లేదా తెలియదు అధ్యక్ష. అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీని గురించి మాట్లాడకుండా మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు అధ్యక్ష. దీని కింద పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో అర్హులైన కుటుంబాలకి 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షలు అందిస్తామంటున్నారు అధ్యక్ష. అర్హులైన కుటుంబాలంటే ఎవరు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఆ పార్టీలో ఉండేవాళ్ళని కూడా మాకు తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే 3 నెలలు అవుతున్నా
దీనికి సంబంధించిన కార్యక్రమాలు కానీ 1 minute. గోపాలకృష్ణారెడ్డి మినిస్టర్. అధ్యక్ష, మినిస్టర్ గోపాలకృష్ణారెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నా ఆమెకి అర్థం కావట్లేదు. వాస్తవానికి ఇదమ్మా తల్లి ఇదమ్మా తల్లి ఇదమ్మా అప్పు తీసుకున్న వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళకి కట్టేసిన వాళ్ళకి అందరికీ 3 కిలోమీటర్లు ఇస్తారు. అది ప్రైవేట్ చేయాలి. ఆ విధంగా మంచి కార్యక్రమం చేసినట్టు అభినందించాల్సి భావించి ఈ విధంగా మాట్లాడిన దుర్మార్గం అధ్యక్ష. ఈ పక్క ఉన్నప్పుడు దుర్మార్గంగా మాట్లాడదని చెప్పారు ఐటీ మినిస్టర్ గారు పల్లె గారు. మరి ఆ పక్క పోయి ఇటు మాట్లాడుతుంది. ఐరన్ లెగ్ అంటున్నారు కొంతమంది. మరి ఐరన్ లెగ్ కాదు, అది ఆమె తెలుసుకుంటే మంచిది. దాని గురించి మాట్లాడట్లా. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లా. అప్పు తీసుకున్న వాళ్ళకి అదే అందరికీ అదే అప్పు చేస్తుంటే అప్పు తీసుకున్న వాళ్ళకి అధ్యక్ష ఒక చిన్న క్లారిఫికేషన్ అధ్యక్ష. ఐరన్ లెగ్ అన్నారు అధ్యక్ష. 1999 మీ కాన్స్టిట్యున్సీ కూడా నేను ప్రచారానికి వచ్చాను అధ్యక్ష. 26 రోజులు నేను ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ టైం ప్రత్యక్షంగా ఎన్నికల్లో అంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారి దగ్గర వెన్నుపోటు పొడిచి లాక్కున్నారు అధ్యక్ష. రెండోసారి ఎన్నికలు ఫేస్ చేసేటప్పుడు నేను ఎంత తిరిగానో మీ అందరూ మనస్సాక్షిని అడిగితే మీకే తెలుస్తుంది అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఐరన్ లెగ్ నేను కాదు అధ్యక్ష. ఐరన్ లెగ్ గౌరవనీయులైన గోపాలకృష్ణారెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే కారులో ఉన్నది ఆయన అధ్యక్ష. అలాగే రాజశేఖర రెడ్డి గారు మరణించడానికి ముందు రోజు మోత్తుపల్లితో కలిసి గోపాలకృష్ణారెడ్డి గారే క్యాంప్ హౌస్ కి వెళ్ళినది మీరు పత్రికలు తిరిగేస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి మహిళని కూడా చూడకుండా ఎక్కడ నేను ఎదిగిపోతాను అని చెప్పి నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని. యాక్సిడెంట్ తో మర్చిపోయిందేమో నాకు తెలియదు అధ్యక్ష. డాక్టర్కి చూపించుకుంటే మంచిది అధ్యక్ష.